ఓం శ్రీ మాత్రే నమః. నమస్తే అండి. ఎలా ఉన్నారండి? అంతా బాగున్నారా? అందరికీ గుడ్ మార్నింగ్. లక్షవారం అండి. చక్కగా పూజ అయితే పూర్తయిపోయింది. రోజు పెందలకాడనే అయిపోతుందండి. నేను వీడియో తీయటమే లేట్ అవుతుంది. దీపారాధన కొండెక్కకుండా మీకు వీడియో తీసి పెడుతూ ఉన్నాను. పూజా కార్యక్రమం అంటే చూపించలేను, కానీ పూజ అయిపోయిన తర్వాత మాత్రం వీడియో తీసి పెడుతూ ఉన్నాను. ఎందుకంటే ఇలాగా చూస్తే మరి చేసేవారు ఉంటారు, చేసుకోవాలి అనుకునేవారు కూడా ఉంటారు. కాబట్టి పెట్టడం తప్పు అని నేను అనను. కానీ మరి పూజ చేస్తూ వీడియో తీస్తూ ఉన్నామే అనుకోండి, అలాంటప్పుడు ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే పూజ మీద అనేది దిష్టి ఉండదు కదా, వీడియో మీదే దిష్టి ఉంటుంది. టైం ఎంత అయిపోతుందో అని, వీడియో సరిగ్గా వస్తుందో లేదో అని ఇన్ని రకాలుగా ఉంటుంది. చక్కగా నిర్మలంగా మనస్ఫూర్తిగా పూజ చేసేసుకుని ఆ తర్వాత మాత్రం వీడియో తీసి పెట్టచ్చు, తప్పులేదు. దేవుడి గుడికి వెళ్తే దేవుడి గుడిలో మరి దేవుడు ఉంటాడని దేవుడి దగ్గర ఉండే పరికరాలు కానీ మరి కళ్ళ నిండా చూసి ఆనందాన్ని నింపుకుంటాం కదా. ఎన్నో వందల మంది వేల మంది వచ్చే గుళ్ళు ఉంటాయి, తప్పని కాదు. కానీ మరి మన ఇంట్లో పూజ చేసుకునేటప్పుడు చక్కగా పూజ అయిన తర్వాత ఇలాగా వీడియో తీసి పెట్టేమే అనుకోండి, చూసిన వారికి శుభదాయకం. ఇలాగా పూజ చేసుకోవడానికి వీలు లేని వాళ్ళు ఉన్నారనుకో, చూసి దండం పెట్టుకుంటారు. మనం చాలా చూస్తూ ఉంటాం చక్కగా. మరి యూట్యూబ్ అనే ఛానల్లో అందరూ పెట్టుకుంటూ ఉన్నారు. ఎవరిని భగవంతుడు ఏ గుడి చూపించినా, ఎవరైనా పూజ చూపించినా మనం ఇలా కళ్ళనద్దుకుంటాం కదా, అందుకు మంచిదేనండి. అయితే పూజ అయిపోయిన తర్వాత మాత్రం వీడియో తీయండి. పెద్దలు గురువర్యులు ఏం చెబుతున్నారంటే అసలు దేవుడిని తీసి పెట్టొద్దు, దిష్టి ఉంటుంది కదా అని అంటున్నారండి. మరి భగవంతుడు ఒక చోట ఉన్నాడు, గుడిలో అక్కడ ఉన్నాడు, గుడి రూపంలో అక్కడ ఉన్నాడు, ప్రతి చోట ఉన్నాడు. కానీ అక్కడికి మనం అందరం వెళ్తాం, దర్శించుకుంటాం కదా. అయితే మరి అది వేరు కాబట్టి ఇది వేరు. రక్షకులు ఉన్నారంటే పూజ మీదే ఉంటుంది దిష్టి, మనం వెళ్ళామంటే దర్శనం మీదే ఉంటుంది దిష్టి. కాబట్టి దేవుడిని చూపించకూడదు అనేది కాదు కానండి, దేవుడిని అందరూ చూడాలి, ఇలా దేవుడిని పెట్టుకోవాలని అందరూ అనుకోవాలి. అందరూ అనుకోవాలంటే అందరూ చూడాలి కదండి. చక్కగా లక్షవారం అండి, పూజ అయితే పూర్తయిపోయింది. లక్షవారం కదా, చక్కగా శనగలు కూడా పెట్టుకున్నాను. అరటిపళ్ళు చూసారా మా వారు ఎలాంటివి తెచ్చారో. నేను ఎప్పుడు ఇంతకాలం నుంచి పూజలు చేస్తున్నాను, కానీ ఇలాంటి అరటిపళ్ళు నేను పెట్టలేదండి. ఏయో పళ్ళు అంటారు, కొమ్ము చక్కెర ఏదో అంటారు. అయితే మనకి పూరపు పళ్ళు అవే మనం పూజకి ఉపయోగించుకుంటాం. తూర్పుగోదావరి జిల్లాలో అరటిపళ్ళు అంటే అయ్యే దేవుడికి. చక్కగా మరి పరమశివుడికి కూడా అభిషేకం జరిగిందండి. చక్కగా ఏముందండి, నీళ్ళతోటే చేసుకుంటాను. చక్కగా మరి మొన్న బద్రీనాథ అన్నీ తలుసుకుని మరి మాకు ఇక్కడ దగ్గరగా ఉండే చిన్నమల్లేశ్వర స్వామి, సిద్ధేశ్వర స్వామి, నాగలింగేశ్వర స్వామిని అందరినీ తలుసుకుని అభిషేకం అనేది చేస్తాను. అవి పారేటి బిలవాలంటారా, మహాబిలవం మనకు చెట్టు ఉందండి. చక్కగా కోసేసి 2 ఆకులు తెచ్చుకుని శివుడికి సమర్పించుకుంటూ ఉంటాను. ఇదేనండి చక్కగా అవినేతి దీపారాధన తప్పనిసరిగా గురువారం జరుగుతుందండి. చూశారు కదా, ఇదేనండి పూజా విధానం. చెప్పండి, చూపించండి, కానీ పూజ మీద దిష్టి పెట్టి పూజ అయిన తర్వాత మాత్రమే మీరు చెప్పండి, చూపించండి ఇలా తీసి. అంతే తప్ప మరి పూజలో ఉంటూ వీడియో తీయటం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే మనం దైవం మీద దిష్టి ఉంచి భక్తి ఉంచి శ్రద్ధలతో చేయాలి. బాగా శ్రద్ధాభక్తితో చేస్తేనే మనకి మనసుకి బాగుంటుంది, భగవంతుడు అనుగ్రహం కూడా ఉంటుంది. చూసారు కదా, ఇదేనండి నా పూజా విధానం. నిత్య పూజ రోజు చేసుకునే విధానం ఇదే. అయితే లక్షవారం మాత్రం అనేది దీపారాధన చేసుకుంటాను. అలానా మరి ఈ శ్రావణ మాసంలో వచ్చే లక్షవారం కాబట్టి అలా శనగలో తాంబూలం పెట్టుకుంటాను. మరి అలానే మామూలుగా నిత్య పూజ ఎప్పుడు కూడా పువ్వులు పళ్ళు మా వారు తీసుకొచ్చేస్తారు. ఎప్పుడు ఒక్కొక్కసారి ఈ వారంలో ఒకసారి ఎప్పుడైనా లేకపోవచ్చు అండి అరటిపళ్ళు తాంబూలం రోజు పెట్టుకుంటాను. ఇదేనండి నా పూజా విధానం. చూశారు కదా, అమ్మవారిని చూస్తే ఆనందం అనిపిస్తుంది కదా. చూసారా, చూసిన వారికి శుభదాయకం అండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.